చూసినాము? హెడ్ స్టాకు, ఆల్గేర్ హెడ్ స్టాకు. హెడ్ స్టాక్ గురించి చూసినాం. ఏంటంటే అవి రెండు రకాల హెడ్ స్టాక్ ఉన్నాయని చెప్పినాం కదా. ఒకటి ఆల్గేర్ హెడ్ స్టాకు, ఇంకోటి స్టెప్పుడు కొనుక్కుని హెడ్ స్టాక్. గుర్తులేదా? గుర్తుందే కదా. ఈరోజు దాని తర్వాత లెసన్ వచ్చేసి మనకు దాని తర్వాత లెసన్ ఉంది క్యారేజ్. క్యారేజ్ అంటే ఏంటి? క్యారేజ్ ఇక్కడ బొమ్మలో కనపడుతుంది కదా, ఇది క్యారేజ్. ఈ భాగాన్ని అంతా కూడా క్యారేజ్ అంటారు. దీంట్లో మళ్ళీ రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆఫ్రోను ముందు భాగము, రెండవది వచ్చేసి షాడీ. షాడీ అంటే పైన హెచ్ షేప్ లాగా ఉంటుంది కదా, క్యారేజ్ మీద హెచ్ షేప్ లాగా, దాన్ని షాడీ అంటారు. ఇది ఆఫ్రోను, ఇది షాడీ. సో దీంట్లో మనము క్యారేజ్ గురించి బ్రీఫ్గా చదువుకున్నాం. క్యారేజ్ ఇస్ ద ఫీచర్ ఆఫ్ ఏ లేత్ దట్ ప్రొవైడ్స్ ద మెథడ్ ఆఫ్ హోల్డింగ్ అండ్ మూవింగ్ ద కటింగ్ టూల్. ఏమంటున్నాడు? ఇది లేత్ మిషన్లో చాలా ముఖ్యమైన భాగం. ఈ క్యారేజ్ అనేది లేకపోతే లేత్ మిషన్లో ఒక ఆపరేషన్ కూడా చేయలేము. ఆ క్యారేజీలో మనకు హోల్డింగ్ అండ్ మూవింగ్ ద కటింగ్ టూల్, కటింగ్ టూల్ను పట్టుకోవడానికి, అట్లనే కటింగ్ టూల్ను తీసుకుపోవడానికి, అటు ఇటు తీసుకుపోవడానికి ఈ క్యారేజ్ అనేది ఉపయోగపడతా ఉంటుంది. ఫిగర్ ఇట్ కెన్ బి లాక్డ్ అట్ ఎనీ డిజైర్డ్ పొజిషన్ ఆన్ ద లేత్ బెడ్. లేత్ బెడ్ మీద మనము ఎంత దూరంలో కావాలంటే అంత దూరంలో బిగించుకోవచ్చు. అంటే మనం సపోజ్ లేత్ బెడ్ మీద ఇది లేత్ బెడ్ కదా, ఈ లేత్ బెడ్ మీద మనం క్యారేజ్ని ఈ పొజిషన్లో కానీ ఈ పొజిషన్లో కానీ ఈ పొజిషన్లో ఎక్కడైనా కానీ లాక్ చేసుకోవచ్చు. అట్లా లాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు క్యారేజ్ లాక్ చేయడం వల్ల మనకు పైన టాప్ స్లైడ్ అనేది ఉంటుంది కదా, చిన్న వీల్, హ్యాండ్ వీల్, దాంతో తిప్పుకుంటూ మనము టేపర్ టర్నింగ్ చేసుకోవడానికి, లేకపోతే చిన్న చిన్న స్లాట్లు ఏమైనా చేసుకోవడానికి ఆ చిన్న హ్యాండిల్ వీల్తో చేసుకోవచ్చు అన్నమాట. క్యారేజ్ని లాక్ చేసుకోవడం వల్ల. క్యారేజ్ని లాక్ చేసుకుంటే మళ్ళీ టర్నింగ్ చేసుకోలేము. కాబట్టి ఎప్పుడైతే మనం టాప్ స్లైడ్లో ఎప్పుడైతే మనం పైది ఏమంటారు దాన్ని, పైన ఉన్నటువంటి చిన్న వీళ్ళు తిప్పుకోవాలంటే కానీ క్యారేజ్ లాక్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇట్ కెన్ బి లాక్ అట్ ఎనీ డిజైర్డ్ పొజిషన్ ఆన్ ద లేత్ బెడ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 మేజర్ పార్ట్స్, మెయిన్లీ ఆప్రోన్ అండ్ షాడీ. ఈ క్యారేజ్ మీద 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. అవేంటివి? ఆప్రోన్ ఒకటి, షాడీ. తర్వాత మనకు ఆప్రోన్ అనేది చూద్దాం. ది ఆప్రోన్ ఈజ్ బోల్డెడ్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ద షాడిల్. షాడిల్కు ముందు భాగంలో ఆప్రోన్ అనేది బిగించుంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెకానిజం ఫర్ మూవింగ్ అండ్ కంట్రోలింగ్ ద క్యారేజ్. ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఆప్రోన్ ఆర్, ఇప్పుడు ఈ ఆప్రోన్ అనేది షాడిల్ ముందు వైపులో బిగించి పెట్టిన తర్వాత దాంట్లో మెకానిజం ఉంటుంది. ఏ మెకానిజం ఉంటుందంటే మనకు ఆటోమేటిక్ వేసుకోవడానికి మెకానిజం ఉంటుంది. అట్లనే థ్రెడ్ కటింగ్, ఎంగేజ్మెంట్, డిసెంగేజ్మెంట్ చేసుకోవడానికి ఒక లివర్ ఉంటుంది. అర్థమైందా? క్యారేజ్ ఆప్రోన్లో మనకు గేర్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఆ అరేంజ్మెంట్ తోటి మనము క్యారేజ్ని అటు ఇటు తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆటోమేటిక్ లివర్స్ ఉంటాయి. అట్లనే థ్రెడ్ కటింగ్ వేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి లివర్ కూడా దాంట్లోనే ఉంటుంది. అర్థమైందా? అట్లనే దీంట్లో కొన్ని మెయిన్ పార్ట్స్ ఉండవు దేంట్లో, ఆప్రోన్లో. అవేంటివో చూద్దాం. ట్రావెలింగ్ హ్యాండ్ వీల్, ఫీడ్ లివర్, ఫీడ్ సెలెక్టర్, లీడ్ స్క్రూ, ఎంగేజ్మెంట్ లివర్. ఇంకా ట్రావెలింగ్ హ్యాండ్ లివర్ అంటే అది క్యారేజ్ మొత్తాన్ని తీసుకుపోవడానికి ఉపయోగపడేటువంటి హ్యాండ్ లివర్. ట్రావెలింగ్ హ్యాండ్ వీల్, ట్రావెలింగ్ హ్యాండ్ వీల్ అంటే మనము క్యారేజ్ని వెనక్కి ముందుకు తీసుకోవడానికి ఈ వీలు తిప్పుతాం కదా, టర్నింగ్ చేసుకోవడానికి. సో అట్లా తిప్పడానికి ఉపయోగపడేటువంటి భాగము ఆప్రోన్లోనే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఫీడ్ లివర్, ఆటోమేటిక్ ఫీడ్ ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి ఫీడ్ లివర్. ఇంకోటి లీడ్ స్క్రూ, ఎంగేజ్మెంట్ లివర్. ఇది లీడ్ స్క్రూ. ఈ లీడ్ స్క్రూకు పట్టుకునేది ఒకటి ఉంటుంది.
ఆ లీడ్ స్క్రూ పట్టుకునేదంటే కన్నా ఆ లీడ్ స్క్రూ తిరుగుతూ ఉన్నప్పుడు క్యారేజ్ మొత్తం అటు ఇటు పోతూ ఉంటాం, అంటే థ్రెడ్ కటింగ్ ఉపయోగపడతా ఉంటుంది అది ఈ లీడ్ స్క్రూ అని. తర్వాత ఇంకోటి ఏముంది, ట్రావెలింగ్ హ్యాండ్ వీలు, ఫీడ్ లివరు, ఫీడ్ సెలెక్టర్. ఫీడ్ సెలెక్టర్ కూడా అంటే ఫీడ్ సెలెక్టర్ ఇది. ఫీడ్ సెలెక్టర్ అంటే మనము ఎనికి పంపించాలా ముందు పంపించాలా అనేది ఫీడ్ సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ క్యారేజ్ ముందు తీసుకోవాలంటే దీన్ని పైకి అంటాం, ఒకవేళ క్యారేజ్ కింద తీసుకోవాలంటే వెనక్కి తీసుకురావాలంటే కిందికి అంటాం. ఇట్లా ఫీడ్ సెలెక్టర్ అన్నమాట. తర్వాత లీడ్స్లో ఎంగేజ్మెంట్, ఇవన్నీ కూడా మెయిన్గా ఆఫ్ రోడ్లో ఉన్నటువంటి భాగాలు గుర్తుందా. ట్రావెలింగ్ హ్యాండ్ వీలు, ఫీడ్ లివరు, ఫీడ్ సెలెక్టరు, లీడ్స్లో ఎంగేజ్మెంట్. ఇది అంటే దీంట్లో ఆఫ్ నట్ ఒకటి ఉంటుంది, అంటే నట్టే ఉంటుంది, అయితే దాన్ని రెండు భాగాలు చేసి ఒకటి పైకి ఒకటి కిందికి అరేంజ్ చేసి ఉంటారు. ఆఫ్ నట్ కానీ ఎంగేజ్ చేస్తే అది ఈ లీడ్స్ను పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఈ లీడ్స్లో తిరుగుతూ ఉంటుంది కదా, తిరుగుతూ ఉన్నప్పుడు క్యారేజ్ని అటు ఇటు తీసుకోవడానికి అంటే థ్రెడ్ కటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమైందా? అర్థమైంది కలదా. తర్వాత షాడిల్. షాడిల్ అనేది ఈ హెచ్ భాగం అనేది షాడిల్, హెచ్ షేప్లో ఉంది కదా అది షాడిల్. దాని గురించి ఇంకా షాడిల్. ఇట్ ఈస్ ఏ హెచ్ షేప్, ఇక్కడ ఉన్న హెచ్ షేప్, హెచ్ షేప్ క్యాస్టింగ్ హ్యావింగ్ వి గైడ్ గ్రూస్. వి షేప్లో ఉన్నటువంటి గైడ్ గ్రూస్ అంటే బెడ్ మీద మనకు వి షేప్లో ఉన్నటువంటి బెడ్లు ఉంటాయి. ఆ బెడ్ మీద కూర్చోవడానికి ఉన్నటువంటి వి షేప్ ఉంటుంది అనమాట, అంటే కింది వైపు వి షేప్ ఉంటుంది. ఆ వి షేపు ఈ బెడ్ మీద ఉన్నటువంటి వి షేప్ బెడ్ మీద కూర్చోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి వి గ్రూస్ ఉంటాయి. అయ్యే గైడ్ లాగా పనిచేస్తాయి. ఆ వి గ్రూస్ మనకు గైడ్ లాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ బాటమ్ ఫేస్ అంటే కింది భాగంలో కింది ఫేస్లో ఇది కదా మన షాటిల్. ఈ షాటిల్ కింది వైపులో బెడ్ మీద ఉన్నటువంటి వి బెడ్కి అనుకూలంగా కరెక్ట్గా తయారు చేసినటువంటి వి షేప్, అంటే ఫీమేల్ షేప్ అనమాట. అది మనకు బెడ్ మీద కూర్చుంటుంది కరెక్ట్గా. ఫర్ మౌంటింగ్ మన తర్వాత ఫేస్ బాటమ్ ఫేస్ కరస్పాండింగ్ టు ద లేత్ బెడ్ ఫేస్ ఫర్ మౌంటింగ్ ఆన్ ద లేత్ బెడ్ అండ్ ఫర్ స్లైడింగ్. అంటే లేత్ బెడ్ మీద మౌంటింగ్ చేయడం. మౌంటింగ్ అనేది ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ మనము బిగించుకుంటాం, లేదంటే దాని మీద అటు ఇటు స్లైడింగ్ చేసుకుంటూ ఉంటాం. అంటే క్యారీని అటు ఇటు తీసుకోవడానికి ఉన్నటువంటి వీ గ్రూస్ అనేవి ఈ హెచ్ షేప్ కింది భాగంలో బాటమ్ ఫేస్లో ఉంటాయి. సరే కదా. పార్ట్స్ ఆఫ్ ఏ షాడిల్లో ఉన్నటువంటి పార్ట్స్. ఇది షాడిల్. ఈ షాడిల్లో ఉన్నటువంటి పార్ట్స్ ఫస్ట్ ఏమంటున్నాడు, క్రాస్ లైడ్. ఇది క్రాస్ లైడ్ ఏంది, క్రాస్ లైడ్. ఈ క్రాస్ లైడ్ అనేది క్రాస్ లైడ్ ఇక్కడ కనపడుతుంది కదా. క్రాస్ లైడ్ అంటే క్యారేజ్ మనకు ఇటు పోతూ ఉంటుంది. క్రాస్ లైడ్ అనేది దానికి ఆపోజిట్లో క్రాస్గా పోతూ ఉంటుంది, వెనక్కి ముందుకు ఇట్లా పోతూ ఉంటుంది. క్యారేజ్ అనేది ఇట్లా పోతాం. అర్థమైంది కదా. క్యారేజ్ అనేది మనం ఇట్లా తిప్పుకుంటా ఉంటే ఇట్లా పోతూ ఉంటాం, వెనక్కి తిప్పితే వెనక్కి పోతూ ఉంటుంది. అయితే దాని మీద క్రాస్ లైడ్ ఉంటుంది, అంటే ఫేసింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటిది. లేకపోతే టర్నింగ్ చేసేటప్పుడు కటింగ్ ఇచ్చుకోవడానికి, అంటే ఎంత డెప్త్ కట్ ఇవ్వాలనేది క్రాస్ లైట్తోనే ఇస్తాము. అది ఇటు ముందుకు వెనక్కి పోతూ ఉంటుంది. ఇక్కడ క్యారేజ్ ఏమో లెఫ్ట్కు రైట్కి పోతూ ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ పోతుంది, రైట్ సైడ్ రైట్ సైడ్. క్యారేజ్ ఏమో వెనక్కి ముందుకు పోతాం. అర్థమైంది కదా. సో అట్లా ఈ క్రాస్ లైట్ అనేది ఉపయోగపడుతుంది. దాంట్లో ఉన్నటువంటి ద క్రాస్ లైట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద షాడిల్. షాడిల్కు పై భాగంలో ఈ క్రాస్ లైట్ని బిగించుంటారు. దిస్ ఈజ్ ఫిటెడ్ అట్ రైట్ యాంగిల్ టు ద బెడ్ అండ్ ఇట్ ఈస్ మూవ్డ్ బై మీన్స్ ఆఫ్ ఏ స్క్రూడ్ స్పిండిల్. ఇది ఈ బెడ్కు రైట్ యాంగిల్లో దీన్ని బిగించుంటారు. అంటే బెడ్ కనుకోవచ్చు, లేకపోతే ఆపరేట్ కనుకోవచ్చు, లేకపోతే షాడిల్ కనుకోవచ్చు. ఈ షాడిల్కు రైట్ యాంగిల్లో ఉండేది 90 డిగ్రీస్లో పోయి రావడానికి ఉండేట్టుగా ఈ షాడిల్ మీద బిగించుంటారు అన్నమాట. తర్వాత ఏమంటున్నాడు, ఇది దేని ద్వారా జరుగుతుందంటే ఇక్కడ దీని లోపల ఏముంటుంది, బై మీన్స్ ఆఫ్ స్క్రూడ్ స్పిండిల్. స్క్రూ స్పిండిల్ లాంటిది. ఇట్లా స్క్రూ స్పిండిల్ ఇది మనకు లీడ్ స్క్రూ అంటున్నాం. ఇదే మాదిరిగా దీంట్లో కూడా ఒకటి స్క్రూ స్పిండిల్ ఉంటుంది.
స్క్రూ స్ప్రింగ్ ఉంటే దాంట్లో బాక్స్ నట్ కూడా ఉంటుంది. బాక్స్ నట్ వచ్చేసి మనకు మన బెంచ్ వేసిన ఉంటుంది బాక్స్ నట్, అట్లాంటిది దీంట్లో ఉంటుంది అన్నమాట లోపల. ఆ నట్టులో నుంచి ఈ స్క్రూ స్ప్రింగ్ కదా తిరుగుతూ ఉంటాయి కదా, ఈ క్రాస్ లైట్ వెనక్కి ముందుకు వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఫిటెడ్ విత్ హ్యాండిల్, దీన్ని హ్యాండిల్తో ఫిట్టింగ్ చేసి ఉంటారు. దీన్ని స్క్రూ స్ప్రింగ్లో ఫిటెడ్ విత్ హ్యాండిల్, ఈ హ్యాండిల్ తోటి బిగించి ఉంటారు. అర్థమైందా? క్రాస్ లైట్ హ్యాండిల్ ఇది క్యారేజ్ హ్యాండిల్. గ్రాడ్యుయేటెడ్ కాలర్ మనము పాయింట్ 1 పాయింట్ కట్ట పెట్టుకుంటానే కదా రౌండ్ వీల్, దాన్ని గ్రాడ్యుయేటెడ్ కాలర్ అంటారు. అది ఇక్కడ ఉంటుంది. గ్రాడ్యుయేటెడ్ కాలర్ అంటే ఏంటి? అయితే కాలర్ అంటే దీంట్లో మనకు ఏంటంటే ఒక చిన్న భాగం ఎక్స్ట్రా వచ్చింటుంది పైన, ఆ భాగాన్ని గ్రాడ్యుయేటెడ్ కాలర్ అని చెప్పేసి అంటారు. మౌంటెడ్ ఆన్ ద స్క్రూ రాడ్ అలాంగ్ విత్ ద హ్యాండ్ వీల్, స్క్రూ రాడ్ మీద బిగించుంటారు. అది ఈ హ్యాండిల్తో పాటు తిరుగుతూ ఉంటుంది. హెల్ప్స్ టు సెట్ ద ఫైన్ మూమెంట్స్ ఆఫ్ ద స్క్రూ స్లైడ్ క్రాస్ లైడ్. ఇది ఈ గ్రాడ్యుయేటెడ్ కాలర్ ఏం చేస్తుందంటే మనకు ఎంత కట్టు పెట్టుకోవాలనేది ఈ రీడింగ్ చూసుకొని మనం కట్టు పెడతాం. 0.5 కానీ 0.1 కానీ 0.02 కానీ 0.01 కానీ దీని మీద సన్నటి గీతలు ఉంటాయి గ్రాడ్యుయేషన్స్. ఆ గీతలను బట్టి మనము చిన్న కట్టు పెట్టుకుంటూ అవుతాం. ఎంత కట్టు కావాలంటే చూసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఫినిషింగ్ చేసుకోవడానికి బాగా చూసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత కాంపౌండ్ రెస్ట్ పై భాగం, దీన్ని కాంపౌండ్ రెస్ట్ అంటారు. దీనికి కూడా ఒక హ్యాండిల్ ఉంటుంది. దీంట్లో కూడా ఒక గ్రాడ్యుయేటెడ్ కాలర్ కూడా ఉంటుంది దీంట్లో. ఇది ఎక్కువ మనకు టేబుల్ ఇక్కడ కూడా గ్రాడ్యుయేషన్ ఉంటుంది. ఈ డిగ్రీలు ఇక్కడ చిన్న గీత ఉంటుంది. ఆ గీతకు 0 నుంచి 0 సెట్ చేస్తే కరెక్ట్గా 90 degrees ఉంటుంది. తర్వాత మనకు ఈ పక్క నుంచి ఒక పక్కకు 30 degrees, ఒక పక్కకు 30 degrees గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. అంటే మనం టేబుల్ చేసుకోవడానికి ఇటు కావాలంటే ఇటు, అటు కావాలంటే అటు తిప్పుకోవడానికి అనుకూలంగా కాంపౌండ్ సైడ్ ఉపయోగపడుతుంది. అంటే దీన్ని తిప్పుకుంటా ఉంటే యాంగిల్లో పెట్టి మనకు టేపర్ టర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఎక్కువ లెంగ్త్ చేసుకోలేము. ఇది ఎక్కువ లెంగ్త్ పోదు, మహా అంటే 100 mm కూడా పోతుంది. 70 mm 80 mm అట్లా అంత లెంగ్త్ వరకు మనం చేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద రేట్లు అయితే కన్నా 150 mm వరకు, అంటే హాఫ్ ఫీట్ వరకు చేసుకోవచ్చు. అట్లా దీంట్లో టేపర్ చేసుకోవడానికి ఈ టాప్ స్లైడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సరే, ఇక్కడ ఏం రాష్ట్రాలు చూద్దాం. ది కాంపౌండ్ రెస్ట్ ఈస్ ఫిట్టెడ్ ఆన్ ద టాప్ అండ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద క్రాస్ లైన్. క్రాస్ లైన్ పై భాగంలో టాప్లో బిగించుంటారు అన్నమాట. ఇది సపరేట్ కాదు, మళ్ళా ఇది మాత్రమే మనకు టాప్ సైడ్. దీని మీద ఉండేది టూల్ పోస్ట్. ఇది టాప్ సైడ్ మీద టూల్ పోస్ట్ వస్తుంది. ద కాంపౌండ్ రెస్ట్ కెన్ బి స్వింగ్డ్ హారిజాంటల్ త్రూ 360 degrees. ఇది 360 degrees ఇట్లా తిప్పుకోవచ్చు. మనకు ఏ పక్క టేబుల్ కావాలంటే ఆ పక్క టేబుల్ సెట్ చేసుకోవడానికి అది సెట్ చేసి ఉంటారు. అర్థమైందా? తర్వాత టాప్ స్లైడ్, కాంపౌండ్ రెస్ట్ మనం మార్చట్లేదు. కాంపౌండ్ రెస్ట్ కదా ఇది కాంపౌండ్ రెస్ట్. టాప్ సైడ్ వచ్చేసి పై. సరే, ది కాంపౌండ్ రెస్ట్ ఈస్ ఫిట్టెడ్ ఆన్ ద టాప్ అండ్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్రాస్ సైడ్. అదే తర్వాత టాప్ స్లైడ్ కదా. టాప్ స్లైడ్. The top slide is fitted on the top of the compound rest. Compound rest మీద టాప్ స్లైడ్ అనేది బిగించుంటారు. ఇది టూల్ పోస్ట్ టాప్ స్లైడ్. ఇది పై టాప్ స్లైడ్ అంటారు. ఇది అర్థమైంది కదా. ఇది టాప్ స్లైడ్, ఇది క్రాస్ స్లైడ్. దీని మీద ఉండేది టూల్ పోస్ట్. దీంట్లో మనం టూల్ బిగించుకుంటాం. It supports the tool post which holds the cutting tool. ఇది మనకు టూల్ పోస్ట్ని పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అది టాప్ సైడ్ టూల్ పోస్ట్ని పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అట్లనే టూల్ పోస్ట్ the top slide provides a limited horizontal moment for the cutting tool. టాప్ స్లైడ్ అనేది మనకు తక్కువ భాగం, ఎక్కువ లెంగ్త్ లేకుండా తక్కువ లెంగ్త్లో హారిజాంటల్గా, అంటే హారిజాంటల్ అంటే ఇట్లా, వర్టికల్ అంటే ఇట్లా. వర్టికల్ అంటే చక్కగా పైకి కిందికి చక్కగా ఉండేది వర్టికల్.
హారిజాంటల్ అంటే ఎడమ పక్క నుంచి కుడి పక్క. అట్లా హారిజాంటల్లో మనకు కొద్దిగా లేని డెప్త్ లెంత్ కాదు, 60 mm 70 mm అంతవరకే. అంతవరకు మనం టర్నింగ్ చేసుకోవచ్చు, టేపర్ టర్నింగ్ చేసుకోవచ్చు అన్నమాట. బై స్వివెలింగ్ ద కాంపౌండ్స్ రెస్ట్ ద టాప్ సైడ్ కెన్ బి సెట్ అట్ అన్ యాంగిల్ టు ద క్రాస్ సైడ్. క్రాస్ సైడ్కు అనుకూలంగా మనం ఎన్ని డిగ్రీల యాంగిల్లైనా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. యూజువల్లీ ద కాంపౌండ్ రెస్ట్ ఈస్ సెట్ ఇన్ సచ్ ఏ వే దట్ ద టాప్ సైడ్ ఈస్ అట్ ద రైట్ యాంగిల్ టు ద క్రాస్ సైడ్. ఎప్పుడు కూడా టాప్ సైడ్ అనేది మనకు క్రాస్ సైడ్కు రైట్ యాంగిల్లోనే సెట్ చేసుకుంటాం. క్రాస్ సైడ్ ఉంటుంది కదా, ఈ టాప్ సైడ్ అనేది రైట్ యాంగిల్లోనే ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే ఈ టాప్ సైడ్ కూడా ఇట్లే ఉండదు, ఇది ఆపోజిట్లో రైట్ యాంగిల్లో సెట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న టర్నింగ్లు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట రెడీగా పెట్టుకుంటే. తర్వాత దీంట్లో కూడా కొన్ని భాగాలు ఇచ్చినాడు. ఇది వర్క్, ఇక్కడ మనం టేపర్ టర్నింగ్ చేస్తాం. ఇది వచ్చేసి క్రాస్ సైడ్, ఈ క్రాస్ సైడ్ వీలు, ఇది వచ్చేసి టాప్ సైడ్ వీలు. దీన్ని ఫీడింగ్ చేసుకుంటా ఉంటే కానీ ఇప్పుడు రెడీకి పోయి ముందుకు వచ్చి ఇక్కడ టేపర్ టర్నింగ్ అనేది తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? తర్వాత క్రాస్ సైడ్ ఇక్కడ ఇచ్చినాడు, కాంపౌండ్ సైడ్ ఇది. తర్వాత టూలింగ్, ఇవి దాంట్లో భాగాలు. ఇక్కడ గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా మనకు ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే దీనికి ఇక్కడ ఉన్నాయి, అంటే టాప్ సైడ్ తిరిగేదానికి గ్రాడ్యుయేషన్స్ ఇక్కడ ఉన్నాయి. దీని కింది భాగంలో ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ చూపించలేదు, ఇక్కడ కనపడుతున్నాయి కదా. తర్వాత టైల్ స్టాక్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, ఓకేనా? అర్థమైందా? అర్థమైన బాగా చూసుకొని మీరు జాగ్రత్తగా విని మీ ఫ్రెండ్స్కి అందరినీ చూసుకోమని చెప్పండి. అర్థమైందా? మీకు బాగా అర్థం చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తే మీకు అర్థమయ్యేది కాదు. మొత్తం సబ్జెక్ట్ అంతా వినండి బాగా. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ.